కాలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్ము రేపిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రాయన్ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చి పడేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వారు కూడా రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. జూలై 27న విడుదలైన రాయన్ ఇప్పటి వరకు సుమారు 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. రాయన్ సినిమా ఈ నెల చివరి వారంలో ఓటీటీలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో రాయన్ తో భారీ డీల్ సెట్ చేసుకుంది. థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల్లో ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 30వ తేదీన రాయన్ స్ట్రీమింగ్ కు రావచ్చని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాస్ కథానాయకుడుగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త బాలలో జోష్ నింపుతుంది. ఆగస్టు 23 నుంచి చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. దీని హిందీ వర్షన్ మాత్రమే అదే తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెదేపా అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి తెదేపా కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే హెడ్ కోచ్ రిటీ పాంటింగ్ పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్ ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పంత్ ను రిటైన్ చేసుకోదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్ కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతన్ని విడిచిపెట్టే అవకాశం ఉందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్టులో పేర్కొంది. అదేవిధంగా పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే అతన్ని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉందని సదరు పత్రిక పేర్కొంది. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న కీర్తి సురేష్ ఆగస్టు 15న రఘుతాత చిత్రంతో తెరపై సందడి చేయనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియోను పంచుకుంది కీర్తి. ఇందులో హిందీ నేర్చుకోవడానికి తాపత్రయపడుతున్న కైల్ విజయ్ అనే పాత్రలో కనిపించనుంది. రెట్టింపు నవ్వులతో సరదాగా గడపడానికి సిద్ధంగా ఉండండి అనే వ్యాఖ్యల్ని జోడించింది. దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాట కథగా దీన్ని తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ రోడ్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాండురంగాపురం మత్స్యదర్శిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళ బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో నేడు రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు సందర్శకులు వైఎస్ జగన్ ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మోడర్న్ మాస్టర్స్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ మంచి ప్రేక్షాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనిపై పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. తాజాగా రామ్ చరణ్ ఈ డాక్యుమెంటరీపై ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. రాజమౌళికి సినిమాలపై కథలపై ఉన్న అంకిత భావం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంటది. ఈ మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఆయన విజువల్ కెరీర్ కు మనమిచ్చే సరైన గౌరవం అని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి రామ్ చరణ్ మాట్లాడారు. ఆయన దర్శకత్వంలో మగధీర, RRRలలో నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు. సినిమాలంటే రాజమౌళికి ఎంతో గౌరవం అన్నారు.